మాచంచర్ల భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. గోదావరి ఉగ్గురు పొందాల్సింది. ఫలితంగా గోదావరి లోతట్టు పరివాహక ప్రాంతం అంతా కూడా మొత్తం జలమయం అయిపోయింది. మరి ఇప్పుడు చూసుకోవచ్చు, అంటే భద్రాచలం నుంచి చర్ల దుమ్ముగూడెం వెళ్ళే ప్రధాన రహదారి మొత్తం కూడా జలదిగ్ధం అయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఇదే మెయిన్ ప్రధాన రహదారి. ఇటు నుంచి ఒక చర్ల పోయే దారిలో మొత్తానికి పర్ణశాల కూడా ఉంది. ఆ పర్ణశాలలో వెళ్ళే ప్రధాన రహదారులన్నీ కూడా ఒకసారిగా జలమయం కావడంతో రాకపోకలు కూడా నిలిపేశారు అధికారులు. మరోవైపు చూసుకోవచ్చు, ఇప్పటికే ఈ యొక్క రోడ్లన్నీ కూడా ఒక చిన్నపాటి ఒక నదిలో తలపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి ఓ పడవల ద్వారా అంటే స్థానికులను పలు గ్రామాలకు తరలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఇలాంటి ముంపు ప్రాంతాలు చాలా వరకు ఒక 7 ఉన్నా కానీ వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా ఈ పడవల సహాయంతో గ్రామస్తులను సేఫ్ జోన్కి తరలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటికే ఈ యొక్క ఏటపాక అంటే ఇటు మన ఆంధ్ర అంటూ భద్రాచలం నుంచి తెలంగాణ టు ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైనటువంటి విడిపోయిన గ్రామాలు ఉన్నాయి. పురుషోత్తంపట్నం, కన్నాయిగూడెం, తర్వాత పిచ్చుకలపాడు, ఈ గోండాల పరిసర ప్రాంతాలు అన్నీ కూడా మొత్తానికి అయితే జలదిగ్ధంలో అయినట్టు చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కన్నాయిగూడెం దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలోనూ అంటే దీని పై ఎత్తునటువంటి భద్రాచలం దగ్గర ఉన్నటువంటి గోదావరి ఒక్కసారిగా 52 అడుగుల పైగా చేరుకున్న నేపథ్యంలో మరో 3 ప్రమాద హెచ్చరికకు ఒక అడుగు దూరంలో ఉన్న తరుణంలో మొత్తానికైతే మాత్రం ఈ ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా కాలనీలు కావచ్చు, అదేవిధంగా పరిసరాల్లో ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి చాలా వరకు పోలీసు కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కూడా మొత్తానికైతే మాత్రం చాలా వరకు ఈ యొక్క పునర్వాస అంటే ఈ లోతట్టు ప్రాంత పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే కన్నాయిగూడెం కావచ్చు, పరిసర ప్రాంత ప్రజల స్థానికులు వీళ్ళంతా కూడా మనతో పాటు మనం మాట్లాడుతున్నాం. ఒకసారి అమ్మ, మీకు ఎప్పుడైనా గోదావరి వరద వస్తే ఎట్లే ఉంటుందా? ఎప్పుడైనా ఇట్లే ఉంటుంది సార్. కన్నయ్యగూడెం తూర్పాస్తుందండి. కన్నయ్యగూడెం తూర్పాక పత్తి సేలైనా పాడైపోతే కూరగాయలు వేసుకున్నా అసలు ఇంకా మందలు ఇచ్చేవాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు ఎవరు లేరండి. పని చేసుకోవటానికి కూడా లేదు ఇప్పుడు ఈ గోదావరిలో పోయిందాక కూడా. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీకు ఇట్లా ఉంది? ఇప్పుడు వారం కాడ నుంచి ఇదే పరిస్థితి సార్. సుమారు ఏరియాలో ఎక్కువ పంటలు మొత్తం ఎక్కువ పత్తి, మొక్కజొన్నను, కూరగాయలు కూడా ఉన్నాయి. కూరగాయలు, బెండకాయలు, దోసకాయలు, కూరగాయలు కూడా సార్. పత్తి, మిరపనారలు, కూరగాయలు ఏవి వేసినా ఇంక ఇదే పరిస్థితి. వర్షాకాలం మొత్తం వర్షాలు పోయినాక వేస్తేనేమో గోదావరి వాగులలో నీళ్ళు ఉండవు, ప్రాజెక్టులు లేవు, ఏం లేవు. అసలు ఇంక ఇదే పరిస్థితి. ఎప్పుడైనా ఇంక కొద్దిగా వచ్చిందంటే తిరగడానికి కూడా ఉండదు, ఏం తెచ్చుకోవడానికి కూడా ఉండదు అసలు. ఇప్పటికే మరి వరద వచ్చే సమయంలో మీకు అధికారులు మొత్తం అప్రమత్తం చేసేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామాలకు సంబంధించి పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పి అంటున్నారు కదా. అంటే ఇల్లులు పట్టవు కదా సార్, ఎవరు రారు. రోడ్ల వరకు అయితే మునిగిపోతాయి. 50, 60, 70 వచ్చినాయి అంటే రోడ్లు ఇంకా తిరగైతే కాదు. ప్రధాన రహదారులు ఉన్న కన్నాయిగూడెం సంబంధించిన స్థానికులు కూడా ఉన్నారు. మాట్లాడు చూద్దాం. మళ్ళీ అంటే జనరల్గా గత 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి కురిసిన వర్షాలకు అంటే గోదావరికి వరద పోటెత్తిన నేపథ్యంలోనూ అంటే పొలాలకు వెళ్ళేటువంటి రైతులకు కావచ్చు, పంట సాగు చేసిన రైతులు కూడా చాలా వరకు నష్టపోయిన నేపథ్యం అయితే ఉన్నది. మరోవైపు చూసుకుంటే మాది ఇప్పటికే మొక్కజొన్న అంటే పొలాలు పత్తి పంట, అదేవిధంగా మొక్కజొన్నతో పాటు మిర్చి కావచ్చు, వరి పొలాలు కావచ్చు, మరోవైపు కూరగాయలు ఎక్కువగా ఈ యొక్క పరిసర ప్రాంతం అంతా కూడా పంట పొలాలతో మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా చిన్నకారు రైతులే. అయితే ఇవన్నీ కూడా గోదావరి నది పరివాహక ప్రాంతం ఉండడంతో ఈ ప్రాంతంలో చాలా వరకు కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడిన గ్రామాలు ఉన్నాయి. అయితే వీళ్ళంతా కూడా రోజువారీ కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి ఈ గ్రామీణ ప్రాంత ప్రజలకు మొత్తానికైతే మాత్రం వరద ఒక్కసారిగా ఉధృతంగా కన్నీరు మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ఈ వరద ప్రాంతంలోనే మొత్తం కూడా ఈ వరద నీటికి పాములు కానీ విష సర్పాలు కూడా కొట్టుకొస్తున్న నేపథ్యం కూడా ఉంది. మరోవైపు మాత్రం ముంపు గ్రామాల కింద ఉన్నటువంటి పలు గ్రామాలు చాలా వరకు కూడా విషజ్వరాలు లాంటివి ఏమి ప్రబలకుండా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి చాలా వరకు కూడా మహిళలు కూడా చాలా వరకు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే దీంతో అసలు వీళ్ళకి ప్రతిసారి వరద వచ్చినప్పుడల్లా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అమ్మ, మీకు ఏమైనా వరద వచ్చినప్పుడల్లా ఏమైనా నష్టం వాటి వెళ్తుందా? ఏమైనా వచ్చింది, నష్టం వచ్చిందా ఇక్కడ ఈ ప్రాంతంలో? ఏమన్నా చేలన్నీ పోతాయి, చేలైతే ఏమి ఉండవు. ఎంతైనా అసలు నష్టపరిహారం అయితే ఇయ్యరు. ఇంకంతే. అసలు మేము చెప్పి అందరం మెదలకుండా ఉంటాం. ఎవరు ఏమి తెచ్చి ఇయ్యరు. ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా? తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు. అటు ఇటు కాకుండా ఇక్కడ బోర్డు కాడ నుంచి ఇదంతా తెలంగాణ. మా ఊరు నుంచి ఎట్టపాక వాటికి ఆంధ్ర. అంతే. ఇంకా అవతల నుంచి అవతల భద్రాచలం, ఇటు నుంచి కన్నాయిగూడెం. ఇదొక్కటే ఆంధ్ర. ఇంకా కన్నాయిగూడెం, చింతలగూడెం ఇవన్నీ ఆంధ్ర. ఇవన్నీ తెలంగాణ. ఇటు నుంచి ఇటు మొత్తం తెలంగాణ. చూసుకో చాలా వరకు కూడా భద్రాచలం ఏమో తెలంగాణ. ఈ 5 గ్రామాలే ఆంధ్రాలో ఉన్నాయి సార్.
అటు తెలంగాణ ఇటు తెలంగాణ మధ్యలో ఆంధ్రాలో ఉన్నాం మేము. చాలా ఇబ్బంది ఉంది సార్, పిల్లల చదువులకైనా దేనికైనా ఎటు వెళ్ళాలన్నా అసలు చాలా ఇబ్బందిగా ఉంది సార్. మమ్మల్ని తెలంగాణలో కలపాలి కంపల్సరీ. మారుమూరు ప్రాంతాల్లో పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం, కన్నయ్యగూడెం, ఎటపాక ఈ 5 తెలంగాణలో కలపాలి సార్. అంటే మీకు ఇక్కడ ఎంత పొలం ఉంది, మీరు ఎంత సాగు చేశారు? ఆ కౌలుకి తీసుకునే చేస్తాం సార్. ఎంత కౌలు? మా 16,000 ఎకరం, ఎకరం 16,000 సార్. సో మొత్తానికైతే చూసుకోవచ్చు చాలా వరకు కూడా రైతులు, సన్న చిన్నకారు రైతులు పొలాల కౌలు తీసుకొని తమ జీవనం కొనసాగిస్తారు. మొత్తానికైతే గోదావరి మిగిల్చిన విషయాలు మాత్రం అంతా ఇంత లేదు. సుమారు లక్షలలో పంటలో పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో మొత్తం గోదావరి నీటిపాలైన చెప్పిన ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఈ కన్నాయిగూడెం ముంపు ప్రాంతాల్లో వేదన పడుతున్న పరిస్థితి నెలకొని ఉంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, కన్నాయిగూడెం.